మీరు ఒక్క క్షణం నిశ్శబ్దంగా కూర్చుని మీ తలలోపల ఏం జరుగుతుందో గమనిస్తే ఒక అద్భుతమైన విషయాన్ని మీరు గమనిస్తారు. అక్కడ నిరంతరం ఏదో ఒక మాట వినపడుతూనే ఉంటుంది. మీ గురించి మీరే మాట్లాడుకునే ఒక అంతం లేని సంభాషణ అది అస్సలు ఆగదు. చివరికి ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నప్పుడు కూడా మీ తలలో మరొక స్వరం నా మాటలపై కామెంట్ చేస్తూనే ఉంటుంది. నేను చెప్పేది తప్పా ఒప్పా అని ఆలోచిస్తూనో లేదా తరువాత ఏం ఆలోచించాలి అని ప్లాన్ చేస్తూనో ఉంటుంది. మనలోని ఈ మాటలు ఎంత అలవాటైపోయాయంటే చాలామంది వాటిని అసలు గమనించరు కూడా. అది ఇంట్లో రిఫ్రిజిరేటర్ చేసే శబ్దం లాంటిది. ఎవరో ఒకరు చెప్పే వరకు అది మనకు వినిపించదు. కానీ ఒక్కసారి మీరు దాన్ని గమనించడం మొదలుపెట్టాక మీలో ఒక ప్రశ్న పుడుతుంది. ఇది ఎందుకు ఆగదు? మనసు తనతో తాను ఇలా ఎందుకు మాట్లాడుతూనే ఉంటుంది? అంతకంటే ముఖ్యంగా అసలు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? మీ మనసు తనతో తానే మాట్లాడుకుంటుంటే అక్కడ మాట్లాడేది ఎవరు? వినేది ఎవరు? మీ లోపల ఇద్దరు ఉన్నారా? ఒకవేళ ఇద్దరే ఉంటే అందులో నిజమైన మీరు ఎవరు? మాట్లాడేవారా లేక వినేవారా? ఇది చిన్న ప్రశ్న కాదు. మీ చైతన్యం గురించి మీరు అడగగలిగే అతి ముఖ్యమైన ప్రశ్నలలో ఇది ఒకటి. ఎందుకంటే మనిషి పడే ఆందోళన, బాధ, విచారం వీటన్నిటికీ మూలం మనలోని ఈ అంతం లేని మాటలే. ఇదే మనల్ని భయానికి, బాధకు గురి చేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ మాటలే నేను అని మనం బలంగా నమ్మేస్తాం.